ప్రేమని కిడ్నాప్ చేసిన కళ్యాణ్ ప్రేమని కాపాడడానికి వెళ్ళి కళ్యాణ్ కత్తిపొట్టుకి గురయ్యి ప్రాణాపాయ స్థితిలో ఉన్న ధీరజ్. అసలు ఇదంతా ఎలా జరగబోతుంది? నిజంగానే ప్రేమని కళ్యాణ్ కిడ్నాప్ చేశాడా? కాపాడడానికి వెళ్ళిన ధీరజ్ని కత్తితో పొడిచాడా? అసలు ఇదంతా ఎలా జరగబోతుందనేది ఈ జ్యువెలరీ చూస్తూ రివ్యూ అయితే చెప్పుకుందాం. చివరి వరకు స్కిప్ చేయకుండా చూసేయండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. కళ్యాణ్ అయితే ప్రేమ గురించి ఆలోచిస్తూ కోపంతో రగిలిపోతూ ఉంటాడు. రే, ఏంట్రా నువ్వు? ఇన్ని రోజులైనా నువ్వు ఆ ప్రేమని మర్చిపోలేదా? మర్చిపోరా? ఆడవాళ్ళకి అసలు మగాడు విలువే తెలీదు. ఆ ప్రేమ ముందు నీతో ప్రేమ రాయబారం నడిపించింది. నువ్వు మోసగాడవని తెలుసుకొని వదిలేసింది. అది తర్వాత విషయం. కానీ తర్వాత ధీరజ్ గాడు దాని మెడలో తాళి కట్టాడు. ఇప్పుడు ధీరజ్ని కూడా వదిలేసింది అని చెప్పడంతో ఆ మాట విని ఒక్కసారే కళ్యాణ్ షాక్ అయిపోతూ, ఏం మాట్లాడుతున్నావురా నువ్వు? ప్రేమ ధీరజ్ని వదిలేయడం ఏంటి? వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకున్నారు కదా అని అడుగుతూ ఉంటాడు కళ్యాణ్. నువ్వు చెప్పింది కరెక్టేరా. కొన్ని రోజులు మాత్రమే ధీరజ్కి తను భార్యగా ఉంది. తర్వాత ధీరజ్ తనని బయటికి గెంటేశాడు అని అనగానే అప్పుడే, అవునా, ఇదంతా ఎప్పుడు జరిగిందిరా? మరి ఇప్పటి వరకు నాకెందుకు చెప్పలేదు అని ఆ కళ్యాణ్ అడుగుతూ ఉంటే, ఏం చెప్పమంటావురా? ప్రతిసారి ప్రేమ గురించి తెలిసినప్పుడల్లా నువ్వు ఏదో ఒక సంఘటన ఎదుర్కొంటున్నావు. అందుకని ఆ ప్రేమ గురించి బయట పెట్టకూడదని అనుకున్నాను. కానీ మళ్ళీ ఆ ప్రేమ ఫోటోని చూస్తూ నువ్వు అలా పిచ్చివాడు అయిపోతున్నావని తెలుసుకొని చెప్పలేక నేను చెప్పేశాను. ఉండలేకపోయాని చెప్పకుండా అని అంటూ ఉంటాడు అతను. అప్పుడే ఆ మాట విని, ఇంతకీ అసలు ధీరజ్ ఎందుకు ప్రేమని వదిలేశాడో, వాళ్ళిద్దరి మధ్య ఏం గొడవ జరిగిందో ఏంటో అని అడుగుతూ ఉంటే, అదే నాకు అర్థం కాలేదో. కానీ తను పుట్టింటికి వెళ్ళిపోయింది ప్రేమ. ధీరజ్ మాత్రం ప్రేమ గురించి ఎదురు చూస్తున్నాడు అని అంటూ ఉంటే, మంచి విషయం చెప్పావురా. ఇప్పుడు చూడు, ఆ ప్రేమకి చుక్కలు చూపిస్తాను. ఇప్పటి వరకు ధీరజ్ పక్కనే ఉన్నాడనే తనకి ఎంతో ధైర్యం ఉండేది. ఇప్పుడు ధీరజ్ గాడు తన జీవితంలో నుంచే వెళ్ళిపోయాడు. కానీ వెళ్ళిపోలేదు, ఇదే వెళ్ళిపోయేలా చేసుకుంది. అలాంటి దానికి ఇప్పుడు సరైన శిక్ష అయితే వెయ్యిపోతున్నాను అని చెప్తూ ఉంటాడు కళ్యాణ్. అదేంట్రా, అది దాని భర్తతో విడిపోతే నీకెందుకు అంత కక్ష అని అడుగుతూ ఉంటే, కక్ష నాదేరా, నాకుండాల్సినవి నాకున్నాయి అని చెప్తూ ఉంటాడు కళ్యాణ్. తర్వాత కళ్యాణ్ ప్రేమకి ఫోన్ చేస్తాడు. ప్రేమకి ఫోన్ చేసి కళ్యాణ్ ఇలా అంటూ ఉంటాడు, హాయ్ ప్రేమ, ఎలా ఉన్నావు? ఏం చేస్తున్నావు? బాగున్నావా అని అడుగుతూ ఉంటే, రే రాస్కెల్, మళ్ళీ నాకెందుకురా ఫోన్ చేస్తున్నావు నువ్వు అని అడుగుతూ ఉంటుంది ప్రేమ. అప్పుడు ఇక కళ్యాణ్ అయితే ఇలా చెప్తాడు, ఏంటి ధీరజ్ బోరు కొట్టేశాడా? వాడికి విడాకులు ఇచ్చేసి మరో పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడుతున్నావా అని అడుగుతూ ఉంటే, నోర్మి, ఎవరు చెప్పారు నేను ధీరజ్కి విడాకులు ఇప్పించేశానని? అవన్నీ కూడా అందరూ చెప్పుకునే తప్ప నిజం కాదు అని అంటూ ఉంటుంది. అప్పుడే ప్రేమ ప్రేమ అలా అన్న తర్వాత కళ్యాణ్, నీ నాటకాలు నా దగ్గర వెయ్యొద్దు. నిన్న ఇంట్లో వాళ్ళందరూ వేరుగా చూస్తున్నారని నాకు బాగా క్లారిటీ వచ్చింది అని అంటూ ఉంటాడు కళ్యాణ్. అప్పుడే ఆ మాట విని, నా వాళ్ళు నన్ను ఎంతో గొప్పగా చూసుకుంటారు అని చెప్తూ ఉంటుంది. అప్పుడే ప్రేమ కళ్యాణ్తో, ఇప్పుడు నాకు కుటుంబం అండగా ఉంది. ధీరజ్ ఉన్నప్పుడు కూడా నువ్వు ఏమీ చేతకాని వెధవలాగా వెళ్ళిపోయేవాడివి. ఇప్పుడు మేమిద్దరం విడిపోయామని తెలిసి మళ్ళీ ఫోన్ చేసావా అని ప్రేమే నోరు జారిపోతుంది. విడాకులేంటి, అసలు ఏం జరుగుతుందని అంత గుచ్చిగుచ్చి అడిగారు కదా మేడం, మీరే చివరికి నిజాన్ని బయట పెట్టారు అని అనడంతో, నేను నిజాన్ని బయట పెట్టడం ఏంటి అని అడుగుతూ ఉంటుంది ప్రేమ. ఇప్పుడే కదా ధీరజ్ నిన్ను వదిలేశాడని చెప్పింది. అంటే నువ్వు నాకు దగ్గర అవుతావనే కదా ఆ భగవంతుడు మన ఇద్దరికి రాసి పెట్టు చేసి ఉన్నాడుంటున్నాడు డార్లింగ్. అందుకని ఇలా ఒకరికొకరు ఎదురుపడుతున్నావు అని అంటూ ఉంటే, అప్పుడు ఆ మాట విని, రే, నేను మాత్రం నిన్ను బ్రతకనివ్వను. ఈసారి నువ్వేదైనా తింగరి వేషాలు వెయ్యాలనుకో, అప్పుడు చెప్తాను నీ సంగతి అని అంటూ ఉంటుంది ప్రేమ. అయ్యో ప్రేమ, నువ్వు అలా బెదిరిస్తుంటే నాకు చాలా భయమేస్తుంది. బెదిరించుకు ప్రేమ, బెదిరించుకో అని అంటూ ఉంటాడు కళ్యాణ్. నిన్ను ఎక్కడ ఎలా దెబ్బ కొట్టాలో నాకు బాగా తెలిసాయి. ఇప్పుడు నువ్వు నా చేతికి బాగా చిక్కావు అని అంటూ ఉంటే, అసలు ఏమనుకుంటున్నావు నువ్వు? నేనేం చేయలేననుకుంటున్నావా? నీ చేతనైంది చేసుకో అంటూ కోపంగా ఫోన్ పెట్టేస్తుంది ప్రేమ. పెట్టేసిన తర్వాత ప్రేమ భయం పట్టుకుంటుంది. వీడు అన్నట్టే చేస్తాడా? ఇప్పుడు ఏం చెయ్యాలి? నాకు అండగా దండగా నిలబడి
ధీరజ్ గాడు ఈరోజు నా ఆత్మాభిమానాన్ని దెబ్బ కొట్టి నాకు దూరం అయ్యాడు. ఇప్పుడు ఈ విషయాన్ని ఇంట్లో తెలిస్తే అమ్మా నాన్న తట్టుకోలేరు, ఏం చెయ్యాలో కూడా తెలియడం లేదు అని చాలా అంటే చాలా బాధపడుతూ ఉంటుంది. అప్పుడే ప్రేమ ఇక బాధపడుతూ ఇంటికైతే వస్తుంది. వచ్చిన తర్వాత ప్రేమ డల్గా ఉండడం ధీరజ్ అయితే గమనిస్తాడు. పక్కనే నర్మద ఉంటుంది. అప్పుడు ఇక ధీరజ్ నర్మదతో ఇలా అంటాడు, వదిన, ప్రేమ ఏదో జరగరాంది జరిగినట్టు, వినరాంది వినినట్టు ఎందుకో తను చాలా టెన్షన్ పడుతుంది. తన సమస్య ఏంటో కనుక్కో వదిన అని నర్మదని ప్రేమ దగ్గరికి పంపిస్తాడు ధీరజ్. ప్రేమ అలా నడుచుకుంటూ వస్తూ ఉంటే నర్మద ప్రేమని పిలుస్తుంది. ముందు పిలుస్తుంది కానీ పలకదు. ఆ తర్వాత మళ్ళీ పిలుస్తుంది. ఏంటి ప్రేమ అని గట్టిగా పిలిచేసరికి ఏంటక్క అని అడుగుతూ ఉలిక్కిపడి ఒక్కసారిక ప్రేమ అయితే అడుగుతూ ఉంటుంది నర్మదని, ఎందుకు ప్రేమ అలా ఉలిక్కి పడుతున్నావు, ఏం జరిగింది, ఎందుకు అలా ఉన్నావు అని అడుగుతూ ఉంటుంది నర్మద. ఏం లేదక్క, నేనెలా ఉన్నాను, నేను బాగానే ఉన్నాను అని చెప్తూ ఉంటే, నువ్వు బాగానే ఉన్నావని నీ నోటి మాట అబద్ధం చెప్తుందని నీ కళ్ళు చెప్తున్నాయి, ఆ కళ్ళల్లో నీళ్ళేంటి, ఏం జరిగింది అని అడుగుతూ ఉంటే దూరం నుంచి ధీరజ్ చూడడం అంతా కూడా గమనించిన ప్రేమ నర్మదతో ఇలా ఉంటుంది, ఏంటక్క, ఎందుకు ప్రతిసారి నువ్వు కూడా నన్ను టార్చర్ పెడుతున్నావు, దూరంగా వెళ్ళు, నేనెక్కడ ఏడుస్తున్నాను నీకు అలా కనిపిస్తుంది, ఒకవేళ నేను ఏడుస్తున్నానంటే మళ్ళీ తిరిగి వచ్చేసేయని నన్ను ఇంటికి రప్పించాలని చూస్తున్నావేమో. ఆ ధీరజ్ గాడు అందరి ముందు నా పరువు తీశాడు, నేను దాన్నే తట్టుకోలేకపోతున్నాను, ఇక నువ్వు కూడా నాకు ఇష్టం లేని పనులు చెయ్యొద్దు అని అంటూ ఉంటుంది నర్మదని ప్రేమ. ఇక నర్మద అయితే ప్రేమ మాటల్లో ఏదో తెలియని భయం కనపడుతుంది, టెన్షన్ కనపడుతుంది. ఏం జరుగుంటుందని ధీరజ్ దగ్గరికి వెళ్ళి, ఎందుకో ప్రేమ చాలా దిగులుగా కనిపిస్తుంది నువ్వన్నట్టే, తను మాత్రం మళ్ళీ నిన్ను మీట్ అయ్యేలా కనిపించడం లేదు, ఏదో సాకు చెప్తుంది అని అంటూ ఉంటుంది నర్మద. ఎన్ని రోజులు నిజాన్ని దాచిపెడతాం వదిన, ఖచ్చితంగా బయటపడాల్సిందే కదా, ఆ రోజు నాడు తను ఎందుకు ఈరోజు బాధపడుతుందో నిజం బయటపడుతుంది అని అంటూ ఉంటాడు. అప్పుడు ఇక ధీరజ్ ఇదంతా జరుగుతూ ఉండగా చందు దగ్గరికి వెళ్ళి ఇక అడుగుతూ ఉంటాడు తిరుపతి, ఇరే పెద్దోడా, ఎందుకో ఈ మధ్య లెక్కల్లో తేడా వస్తుంది, ఒకవేళ మీ మావయ్య గారు ఏమన్నా చేతి ఆడింపు చేస్తున్నారంటావా అని తిరుపతి అడుగుతూ ఉంటాడు. అప్పుడు ఇక ఆ మాట విని, ఏంటి మావయ్య, నిజంగానే ఇదంతా జరుగుతుందంటారా అని అడుగుతూ ఉంటే, అవునరా, లెక్కల ప్రకారం ఇంకా క్యాష్ 2 లక్షలు ఉండాలి కానీ లేదు, మరి ఆ లెక్కల్లో ఎక్కడ తేడా వచ్చిందో అర్థం కావడం లేదు అని చెప్తూ ఉంటాడు తిరుపతి. అప్పుడే తిరుపతి మాటలు విని ఇక చందు అయితే, దానికి నా దగ్గర ఒక పరిష్కారం ఉంది, దాన్ని ఖచ్చితంగా మనం చెయ్యాలి అని అంటూ ఉంటాడు చందు. ఏంటది, ఏమీ లేదు మావయ్య, నేను చెప్పినట్టు అవి తెప్పించు అని అనగానే, నీ ఐడియా బాగుందలడు, సరే తెచ్చిస్తాను అని చెప్తూ ఉంటాడు తిరుపతి. ఇక తిరుపతి అయితే ఆనందరావు లేని సమయంలో సీసీ కెమెరాలన్నీ కూడా ఫిక్స్ చేస్తాడు రాత్రికి రాత్రే, ఎవరికి కూడా తెలీదు, అవి ఎవరికి కూడా కనిపించవు. అప్పుడు ఇక తిరుపతి చందుతో మొత్తం కూడా ఫిక్స్ చేయించేశాను అని చెప్తూ ఉంటే, ఇప్పుడు తెలుస్తుంది మావయ్య అసలు ఏంటన్న విషయం అని అంటూ ఉంటాడు. అప్పుడే చందు తర్వాత ఇక చూస్తూనే ఉంటాడు. ఆనందరావు వచ్చిన దగ్గర నుంచి 100, 200 అంటూ చేతిలో దోపుకుంటూనే ఉండేవాడు. డబ్బులైతే మొత్తం సీసీ కెమెరాలో చాలా స్పష్టంగా కనబడుతూ ఉంటుంది. అదంతా చూసి ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటాడు చందు. తిరుపతి మావయ్య అన్నట్టు ఈ ఆనందరావు ఇదంతా చేశాడు, వీళ్ళని మా అత్తగారు మాంగారు అని చెప్పుకోవడానికి కూడా నాకు సిగ్గుగానే ఉంది, నా భార్య కూడా అలాగే తయారయ్యింది అని చందు బాధపడుతూ ఉంటాడు. ఈ విషయం వెంటనే నేను నాన్నకి చెప్పాలి, నాన్నకి చెప్పకపోతే పనవ్వదు, మళ్ళీ నాన్న ఏదైనా అనుకోవచ్చు అని చెప్తూ ఉంటాడు చందు. ఇక చెప్తూ అలా అనుకున్న తర్వాత దగ్గరికైతే వెళ్తాడు. వెళ్ళాక అప్పుడే ఇక రామరాజు దేవుడి దగ్గర దండం పెట్టుకుంటూ, ఎప్పుడు మా బుజ్జమ్మతో మాట్లాడుతూ ఇంట్లో సందడిగా ఉండేవాళ్ళము, కానీ ఇప్పుడు ఆ సందడి లేదు, బుజ్జమ్మతో మాట్లాడకపోతే ప్రాణం పోయినట్టే ఉంటుంది, కానీ తను నా దగ్గర అంత పెద్ద విషయాన్ని దాచిపెట్టి నాకంటూ ఒక విలువని ఇవ్వలేదు, అందుకని అది కూడా తలుచుకున్న బాధగానే ఉంది, కానీ నేను దూరం అయితే తట్టుకోలేకపోతున్నాను, ఇక నన్నెవ్వరూ కూడా ఇలా మోసం చేస్తే తట్టుకునే ఓపిక శక్తి కూడా లేదు అని రామరాజు దేవుడి ముందు నుంచొని మాట్లాడుతూ ఉంటాడు.
అలా దేవుడు ముందు నుంచొని రామరాజు మాట్లాడడం అంతా వినేసిన చందు ఇప్పుడు నాన్నకి ఈ విషయం తెలిస్తే బాధపడతారు. ఏదోలా చేసి నేనే ఈ సమస్యకి పరిష్కారం చూపించాలి అని అనుకుంటూ ఉంటాడు. అప్పుడే ఇక చందు ఆనందరావు మిల్లుకి వచ్చినప్పుడు, మీరు రేపటి నుంచి రావాల్సిన అవసరం లేదు, మీకు రావాల్సిన జీతం తీసుకొని వెళ్ళిపోండి అని అంటూ ఉంటాడు ఆనందరావుని. అదేంటల్లుడు అంత మాట అన్నావు, నన్నెందుకు సడన్గా మాన్పించేస్తున్నావు అని అంటూ ఉంటే, ఎక్కడ ఎలాంటి వాళ్ళని ఎక్కడ ఉంచాలో అక్కడే ఉంచాలి, వెళ్ళిపోండి ఇక్కడి నుంచి అని అంటూ గట్టిగా చెప్తాడు. దాంతో ఇక ఆనందరావు ఇంటికైతే వెళ్ళి భాగ్యంతో ఈ విషయం చెప్పంగానే, అదేంటి అల్లుడు గారు నిన్ను సడన్గా పనిలో నుంచి మాన్పించేయడం, మిల్లికి రావద్దనడం ఏం జరుగుంటుంది, కారణం లేకుండా ఎందుకు అలా చేస్తారు అని అడుగుతూ ఉంటుంది భాగ్యం. అదే నాకు అర్థం కాలేదు, మిమ్మల్ని ఎక్కడ ఉంచాలో అక్కడే ఉంచాలి అన్నట్టు మాట్లాడాడు అని చెప్తూ ఉంటాడు ఆనందరావు. ఇప్పుడే అమ్మడికి ఫోన్ చేస్తానని భాగ్యం వల్లికి ఫోన్ చేసి జరిగిందంతా కూడా చెప్తుంది. ఇక జరిగింది చెప్పడంతో అప్పుడే ఇంకా చందు ఇంటికి వచ్చాక వల్లి అడుగుతూ ఉంటుంది, మా నాన్న టిఫిన్ బండి అమ్ముకోలేకపోతున్నాడనే కదా మిమ్మల్ని మిల్లులో పెట్టుకోమన్నాను, నా మీద కోపంతో ఎందుకు మా నాన్నని మిల్లులో నుంచి పంపించేశారు అని అడుగుతూ ఉంటుంది. అప్పుడే ఇక వల్లి అలా అడుగుతూ ఉండగా ఇంతలో నర్మదా అయితే వల్లి గట్టిగా మాట్లాడటం చూసి, ఏంటి బల్లక్కై అరుస్తున్నట్టుంది అని గుమ్మం దగ్గరే ఉండి చూస్తూ ఉంటుంది. అప్పుడే చందు, మీ నాన్నని మాన్పించకపోతే ఇంకా నష్టం వస్తుందని భయం వేసి మాన్పించాను అని అంటూ ఉంటాడు చందు. ఏ వంక లేనట్టు మా నాన్న మీద ఎందుకు మీరు ఇలా చేస్తున్నారు అని అంటూ ఉంటే, మిల్లులో 2 లక్షలు పోయాయి, అవి ఏమైపోయో కూడా తెలియడం లేదు, ఆ లెక్కలు ఈ మధ్య మీ నాన్నే చూస్తున్నాడు, అందుకే మీ నాన్నని తిరిగి పంపించేశాను, మీ నాన్న మీద అనుమానం వచ్చి అని చందు అనగానే, మరి మీ తిరుపతి మావయ్య కూడా ఉన్నాడు కదా, అతను కూడా డబ్బులు తీసుండొచ్చు కదా అని అడుగుతూ ఉంటే, అప్పుడు అంటూ ఉంటాడు చందు, మా తిరుపతి మావయ్య ప్రాణం పోయినా తప్పు చేయడు, ఒకళ్ళని మోసం చేయడు, తప్పు చేసేది మోసం చేసేది అంతా మీ రక్తంలోనే ఉంది అని అంటూ ఉంటాడు. అప్పుడే ఇక చందు, ఏంటి మా అమ్మ వాళ్ళు ఏదో ఒకసారి అబద్ధం ఆడితే ఇంతలాగా మీరు వాళ్ళని అవమానించాలా అని అడుగుతూ ఉంటే, నేనేమి ఉత్తిని అవమానించడం లేదు, సాక్ష్యాలతో సహా నిరూపిస్తున్నాను చూడు అని సాక్ష్యాలైతే చూపిస్తాడు. సీసీ కెమెరా ఫుటేజ్ వీడియోని ఫోన్లో చూపిస్తాడు. చూసావు కదా మీ నాన్న చేతివాటం, ప్రతిరోజు కూడా 500, 1000, 2000 ఎలాగా డబ్బుల్లో తీసేస్తున్నాడో, ఇదంతా కూడా మా తిరుపతి మావయ్య సీసీ కెమెరా పెట్టించాడు సీక్రెట్గా అని చెప్తూ ఉంటాడు. మరి ఇప్పుడు నోట్లో నుంచి మాట రావటం లేదేంటి, మీ నాన్న నిజాయితీ పరుడు అని చెప్పావు కదా, మరి నోరు మూగపోయిందా, చూడు ఈసారి నువ్వు తప్పు చేసినా కూడా నీకు ఇలాంటి శిక్షే ఉంటుంది అని చెప్తూ ఉంటాడు చందు. అప్పుడే 2 లక్షలు తీశాడా, 2 లక్షలతో వీళ్ళు ఏం చేశారు, మొత్తానికి వల్లి అక్క ప్రేమ ధీరజ్ విషయంలో ఏదో చేస్తుంది, అది బయట పెట్టడం లేదు అని నర్మదికి ఇంకా అనుమానం పెరిగిపోతుంది. ఇంతలో ఇక వల్లి భాగ్యానికి ఫోన్ చేసి వీడియో బయట పెట్టాడు అని చెప్పడంతో భాగ్యం ఆనందరావు కూడా షాక్ అయిపోతూ ఉంటారు. ఇలా దొరికిపోతామని అస్సలు కూడా అనుకోలేదు అని స్టన్ అయిపోతూ ఉంటారు వాళ్ళిద్దరూ కూడా. ఇక కళ్యాణ్ ఎలాగైనా ప్రేమని తన సొంతం చేసుకోవాలని, ఇప్పుడు ప్రేమ తన పుట్టింటి దగ్గర ఉంది, ప్రేమని కిడ్నాప్ చేసి వీడియోలు సోషల్ మీడియాలో పెడతాను అంటూ వాళ్ళని బెదిరించి కోట్లు డబ్బు తీసుకోవచ్చని ప్లాన్ చేస్తాడు కళ్యాణ్. ప్లాన్ చేసిన కళ్యాణ్ అయితే కాలేజీకి వెళ్ళొస్తున్న ప్రేమని కిడ్నాప్ చేస్తాడు. కిడ్నాప్ చేసి ఒక గదిలో బంధించి ఉంచుతాడు. అప్పుడే ఇంకా ప్రేమ, రే దుర్మార్గుడా, నన్ను ఎందుకో కిడ్నాప్ చేశావు, నీకు పోయే కాలం ముందుంది అని అంటూ ఉంటే, నిన్నెవరు కాపాడతారే, నీ మొగుడు కాపాడడానికి రాడు, ఎందుకంటే వాడు నీకు చేసిన త్యాగాన్ని మర్చిపోయి వాడిని దూరం పెట్టావు, మీ పుట్టింటి వాళ్ళు మాట విన్నావు అని అంటూ ఉంటాడు కళ్యాణ్. అప్పుడే ఇక ప్రేమ ఇలా అంటూ ఉంటుంది, ఇదంతా నీ వల్లే కదరా జరిగింది, నిన్ను ప్రేమించిన పాపానికి అందరి ముందు నేను దేశలాగా నిలబడ్డాను అని అడుగుతూ ఉంటుంది ప్రేమ. అప్పుడు ఇక అంటూ ఉంటాడు కళ్యాణ్, నువ్వు నా బంగారుపు బాతువి, ఇప్పుడు నువ్వు పుట్టింటికి వెళ్ళిపోయావు, నిన్ను వంక పెట్టుకొని నేను ఇప్పుడు ఒకటి చెయ్యబోతున్నాను అని అంటూ వెంటనే భద్రావతికి ఫోన్ చేస్తాడు.
అప్పుడే భద్రావతికి ఫోన్ చేసి, ఏంటి మీ మేనకోడలు ఇంటికి ఎప్పుడొస్తుందని ఎదురు చూస్తున్నావా? కాలేజీ నుంచి రావాల్సిన మేనకోడలు ఇంకా ఇంటికి రాలేదా అని అడుగుతూ ఉంటాడు కళ్యాణ్ భద్రావతిని. రే ఎవర్రా నువ్వు అని భద్రావతి కోపంగా అడుగుతుంది. నేను మీ మేనకోడలు మాజీ ప్రియుణ్ణి, నా పేరు కళ్యాణ్ అని చెప్పంగానే షాక్ అయిపోతూ, రే నువ్వా, ఏం కావాలి నీకు అని అడుగుతూ ఉంటే, ఏం కావాలా, నాకేం కావాలో చెప్తాను, ముందు మీ మేనకోడలు తనతో మాట్లాడండి అని చెవి దగ్గర పెడతాడు. అత్త, వీడు నన్ను కిడ్నాప్ చేశాడత్త అని అంటూ ఉంటుంది ప్రేమ. ప్రేమ, వాడు నిన్ను కిడ్నాప్ చేశాడా అని అంటూ ఉంటే, అవునత్త, వాడు నన్ను కిడ్నాప్ చేశాడు అని చెప్తూ ఉంటుంది ప్రేమ ఏడుస్తూ. అప్పుడే కళ్యాణ్ తీసుకొని, మీ మేనకోడలు మీ దగ్గరికి క్షేమంగా రావాలంటే నాకు 1,00,00,000 రూపాయలు కావాలి. కాదు కూడదు పోలీసులకి ఫోన్ చేసి ఏదైనా నాటకాలు ఆడారంటే శవమై తేలుతుంది. కాదు దాది, హోటల్లో ఉన్న ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో వస్తాయి. అవమానం తట్టుకోలేక అది శవమై తేలుతుంది ఏ నీళ్ళల్లోనో అని కళ్యాణ్ అయితే చెప్తాడు. ఆ మాట విని భద్రావతి షాక్ అయిపోతూ ఉంటుంది. అప్పుడే సేనాపతి, ఏమైందక్క, అలా ఉన్నావో అని అడుగుతూ ఉంటాడు మన ప్రేమని. వాడు కళ్యాణ్ గాడు కిడ్నాప్ చేశాడ్రా అని అనగానే, ప్రేమ ప్రేమించి మోసపోయింది కదా వాడా అని అంటూ ఉంటే, అవునరా వాడే ప్రేమని కిడ్నాప్ చేశాడు. 1,00,00,000 రూపాయలు ఇస్తే కానీ ప్రేమని విడుదల చేయనంటున్నాడు అని అనగానే, ఈ మాట విని రేవతి, నేను అనుకుంటూనే ఉన్నాను, ధీరజ్ దగ్గర ఉన్నంతసేపు నా కూతురు సేఫ్గానే ఉంది. ఎప్పుడైతే ఇంట్లోకి వచ్చేసిందో అప్పుడే తను డేంజర్లో పడింది. ఇక్కడి నుంచి సునాయాసంగా తీసుకువెళ్ళిపోయి డబ్బు డిమాండ్ చెయ్యొచ్చని అవకాశాన్ని వాడుకున్నాడు వాడు అని చెప్తూ ఉంటే, ఆ మాట విని ఒక్కసారి సేనాపతి తిడతాడు రేవతిని. అసలు నువ్వు ముందు లోపలికి వెళ్ళు, ఏం చెయ్యాలో మాకే దిక్కు తోచుకుంటే మధ్యలో నీ గొడవేంటి అని అడుగుతూ ఉంటాడు సేనాపతి. తర్వాత రేవతి వీళ్ళిద్దరి వల్ల కాదు ఈ విషయాన్ని ధీరజ్కే చెప్పాలని వెంటనే ఫోన్ చేస్తుంది ధీరజ్కి. బాబు ధీరజ్, నేను రేవతి అత్తయ్యని అంటూ ఉంటే, చెప్పండి అత్తయ్య. ఏం లేదు బాబు, ప్రేమని ఆ కళ్యాణ్ గాడు కిడ్నాప్ చేశాడు. అసలు ఎక్కడుందో ఏంటో ఏమీ తెలియడం లేదు అని చెప్తూ ఏడుస్తూ ఉంటుంది. నువ్వే నీ భార్యని కాపాడుకోవాలి, వీళ్ళని చూస్తుంటే కాపాడే పరిస్థితి నాకు కనిపించడం లేదు. ఈ కన్న తల్లి బాధని తీర్చు బాబు అని అడుగుతూ బ్రతిమలాడుతూ ఉంటుంది. ప్రేమ మీ కూతురే కాదత్తయ్య, నా భార్య కూడా. నా భార్యని కిడ్నాప్ చేసిన వాడిని నేనెందుకు వదిలిపెడతాను అని అంటూ ఉంటాడు. అప్పుడే ఇక ధీరజ్, అసలు తను ఏ ఫోన్ నుంచి ఫోన్ చేశాడో ఆ ఫోన్ నెంబర్ నాకు కావాలి అని అడుగుతాడు. అప్పుడే విశ్వ సహాయంతో భద్రావతి ఫోన్లో ఉన్న కళ్యాణ్ నెంబర్ని అయితే రేవతి ధీరజ్కి ఇస్తుంది. ఇవ్వడంతో అప్పుడే ఇక ధీరజ్ అయితే ఆ ఫోన్ సిగ్నల్స్ ఎక్కడి నుంచి వచ్చాయి అని అన్నీ కూడా తన ఫ్రెండ్ ద్వారా ఎంక్వైరీ చేస్తాడు. అప్పుడు ఇక కనిపెడతాడు కళ్యాణ్ గాడు ఎక్కడున్నాడో అని. ఇక కళ్యాణ్ గాడు ఎక్కడ కిడ్నాప్ చేశాడో ప్రేమని దాచిపెట్టాడో అక్కడికైతే వెళ్తాడు. ఇక ప్రేమని చూసి షాక్ అయిపోతూ ఉంటాడు. అలాగే ప్రేమ కూడా ధీరజ్ని చూసి షాక్ అయిపోతూ ఉంటుంది. ఇంతలో అప్పుడు ఇక అక్కడికి వస్తాడు కళ్యాణ్. ఏంట్రా, దీన్ని అంత ఈజీగా తీసుకువెళ్ళిపోవాలనుకుంటున్నావా? అది నీ వల్ల కాదు అని చెప్తూ ఉంటాడు కళ్యాణ్. నువ్వు పిల్ల కాకివిరా, నీతో నాకెందుకు అని ధీరజ్ అయితే వెళ్ళిపోతూ ఉంటే, రే నేను పిల్ల కాకినే, చూసావా ఒక్కొక్కడు ఎలా ఉన్నారు అని ఒక 4 రౌడీల్ని చుట్టూ నిలబెడతాడు. అప్పుడు ఆ రౌడీలను చితక బాధేస్తాడు ధీరజ్ 15 నిమిషాల్లో. ఇంతలో ఇంకా ధీరజ్ అలాగా 15 నిమిషాల్లో ఆ రౌడీలను చితక బాధేటప్పుడు అప్పుడే కళ్యాణ్ తన పక్కనే ఉన్న కత్తిని తీసుకొని వచ్చి ధీరజ్ని పొడుస్తాడు. దాంతో ధీరజ్ అక్కడికక్కడే కుప్పకూలిపోతాడు. ధీరజ్ అక్కడికక్కడే కుప్పకూలిపోయి ఇలా అంటూ ఉంటాడు, ప్రేమ జోలికి వస్తే చంపేస్తాన్రా అని. ఇంతలో పోలీసులు అయితే అక్కడికి వస్తూ ఉంటారు. పోలీసులు రావడం చూసి కళ్యాణ్ పారిపోతాడు. ధీరజ్ని పట్టుకుని ప్రేమ కుమిలిపోతూ ఉంటుంది. నా కోసం నీ ప్రాణాలకు మీదకి తెచ్చుకున్నావేంటి ధీరజ్ అని ఏడుస్తుంది. ఏడవకు, నీ గురించి ప్రాణం ఏంటి, ఏం వదిలేయాలన్నా వదిలేస్తాను, నువ్వంటే నాకు అంత ఇష్టం అని ధీరజ్ ప్రేమ మీద ఉన్న ప్రేమని బయట పెడతాడు. చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. మరి ఇలాగే జరిగి ప్రేమ ధీరజ్ ఇద్దరి మధ్య ఉన్న అపోహలు అపార్థాలు అన్నీ తొలగిపోయి ఒక్కటవ్వాలని కోరుకునే వాళ్ళు తప్పకుండా వీడియోనైతే లైక్ చేయండి.
అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆల్ అని క్లిక్ చేస్తే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు.